ఇది నేను నైట్ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు నాకెందుకో బాగా చపాతీ తినాలి అనిపించింది. అందుకే మార్నింగే పిండి కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని వెళ్ళిపోయాను. బాగా నానితే చపాతీ బాగా మెత్తగా వస్తాయి. పొరలు పొరలుగా ఉంటాయన్నమాట. తినేటప్పుడు బావుంటుంది. అప్పటికప్పుడు పిండి కలుపుకొని చేసుకునే దానికన్నా కూడా ముందే ఇట్లా పిండి కలిపేసుకొని తడి క్లాత్ ఏమైనా పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడితే ఎండిపోకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఈలోపు నేను ఒక మంచి టీ పెట్టుకొని తాగేసా. వర్క్ స్టార్ట్ చేయాలి అంటే కొంచెం ఎనర్జీ బూస్టింగ్ కావాలి కదా! ఎనర్జీ బూస్టింగ్ కోసం నేను ఇంకైతే ఒక మంచి టీ పెట్టుకొని తాగేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసాను. ఒక పక్క మా ఆయన మంచిగా కబుర్లు చెప్తూ ఉన్నారు. కబుర్లు చెప్తున్నారు, నేను వింటూ ఉన్నాను. ఒక పక్క వీడియో తీసుకుంటూ పని అయితే చేసుకుంటున్నాను. జానునైతే ఇంకా అప్పుడే తీసుకురాలా, పడుకుండిపోయిందంట. ఇంకా పనంతా అయిపోయి తినేసాక ఒకసారి తీసుకొద్దాము అని చెప్పి ఎలాగో పడుకునే ఉంది, మెలకుగా ఉండి వచ్చిన ఆడుకునేది పడుకునే ఉంది కాబట్టి ఇంకా లేపి తీసుకురావడం దేనికి అని చెప్పి తీసుకురాలేదు. జానుకి నిద్ర తక్కువ బాగా, అందుకని ఒకవేళ నిద్రలో ఊరికే అలా పట్టుకున్నా కూడా ఊరికనే లెగిసిపోయింది. ఇంక మళ్ళీ ఇప్పుడప్పుడే పడుకోదు. ఆ భయంతో తీసుకురాలేదు అంతే, లేకపోతే తీసుకురాలేక కాదు. చక్కగా మేలుకుగా ఉందనుకోండి, అమ్మ అమ్మని పాపం నేను ఎంతమందికి ఎన్ని వంటలైనా చేసి పెడతాను కానీ ఈ చపాతీ చేయడం అన్నది పెద్ద టాస్క్ అనమాట. వంకర టింకరగా వస్తాయి, ఒక్కటి కూడా రౌండ్గా రాదు. ఏదన్నా ఒక్కటి రౌండ్గా వచ్చింది అని అంటే మాత్రం అది మా ఆయనకే వేస్తా. చూసారు నేను ఎంత పర్ఫెక్ట్గా చేశాను అని. కానీ అసలు ఆయన నమ్మరు. ఏది ఇంకో చపాతీ ఇవ్వ చూస్తా అని చెప్పి ఇంకా వంకలు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇట్లా నాకులాగా ఎన్నైనా చేస్తారు కానీ చపాతీ మాత్రం చేయను అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి. ఒక పక్క చపాతీలు కాల్చేసి ఒక పక్కేమో పాలు కాగబెట్టేస్తున్నాను. జానుకి అయితే నైట్ టైం పాలు కలిపేసి ఖచ్చితంగా ఉంచాల్సిందే, లేకపోతే గోల పెట్టేసిద్ది. ఈరోజు చపాతీలోకి చాలానే కాంబినేషన్స్ కలిపాను అనమాట. ఒక పక్క పప్పు, ఒక పక్కనేమో పంచదార, ఒక పక్కేమో అల్లం పచ్చడి. నాకు ఎక్కువ అయితే అల్లం పచ్చడితో బాగా నచ్చింది పంచదారతో కన్నా కూడా. ఇప్పటివరకు ఎప్పుడు నేను అల్లం పచ్చడితో చపాతీ టేస్ట్ చేయలా. ఈరోజు టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది. చపాతీ, అల్లం పచ్చడి అండ్ పంచదార 3 కలుపుకొని తిన్నా కూడా చాలా బాగున్నాయి. ఎక్కువైతే చికెన్తో తింటాను. చికెన్తో అయితే సూపర్. ఇది కూడా తినేసిన తర్వాత నేను ముందే మ్యాంగో ప్యూరీని చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా కూల్గా తినేసి కాసేపు ఫోన్ చూసుకొని హ్యాపీగా పడుకొని మళ్ళీ మార్నింగే లేసి మళ్ళీ రొటీన్ అనమాట. ఇంకా మ్యాంగో ప్యూరీని ఇలా తింటే చాలా బాగుంటుంది. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో అంతే. బాయ్ బాయ్.